హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరచేతులు వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. కింది వికాస సూత్రంలో ఒకటి దీనిని ప్రతిబింబించదు. ఆప్షన్ 1 వైయక్తిక భేదాల సూత్రం. ఆప్షన్ 2 వికాసం ఏకరూపంగా సాగే సూత్రం. ఆప్షన్ 3 వికాసం సమీప దూరస్థ ధోరణిలో జరుగుతుంది. ఆప్షన్ 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా సాగుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక భేదాల సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావనను ఇలా అంటారు. ఆప్షన్ 1 ప్రత్యక్షం. ఆప్షన్ 2 ప్రజ్ఞ. ఆప్షన్ 3 ఊహ. ఆప్షన్ 4 ఉద్వేగాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఉద్వేగాలు. నెక్స్ట్ క్వశ్చన్, వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించినది కాదు. ఆప్షన్ 1 ఇది తల్లిదండ్రులకు సామాజిక నిబంధనలు, అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఆప్షన్ 2 పోటీలను నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి. ఆప్షన్ 3 సరైన వికాసానికి కావలసిన అనుభవాలను అందించడంలో ఉపాధ్యాయులు సహాయం చేస్తాయి. ఆప్షన్ 4 పిల్లలు వయసుకు తగినవి నేర్చుకోవడానికి అవసరమయ్యే వైఖరులను పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పోటీలను నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కల్పించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పినది. ఆప్షన్ 1 అనుకరణ. ఆప్షన్ 2 ఆవిష్కరణ అభ్యసనం. ఆప్షన్ 3 శిశు కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 4 ఉత్తేజపరిచే పరిసరాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకరణ. నెక్స్ట్ క్వశ్చన్, తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తన కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకుని నిరాకరిస్తుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ అమ్మాయి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆప్షన్ 1 6వ దశ. ఆప్షన్ 2 4వ దశ. ఆప్షన్ 3 3వ దశ. ఆప్షన్ 4 2వ దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 3వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి మానసిక వయస్సు 15 మరియు ప్రజ్ఞాలబ్ధి 75. అతని వాస్తవిక వయసును లెక్కించండి. ఆప్షన్ 1 50. ఆప్షన్ 2 18. ఆప్షన్ 3 10. ఆప్షన్ 4 20. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 20. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ పోటీకి సిద్ధపడుతున్న తన కూతురుతో వేణు ఇలా అన్నాడు. పోటీని గెలుచుటకు శ్రద్ధగా తయారవు, అది నీకు మంచి పేరును తెస్తుంది. వివిధ వనరుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించు. నీవు గెలవకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రయత్నం తెలియాలి. వేణు ఈ విధమైన తండ్రి. ఆప్షన్ 1 అనుమతిపూర్వక. ఆప్షన్ 2 జోక్యరహిత. ఆప్షన్ 3 అధికారయత. ఆప్షన్ 4 నిరంకుశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అధికారయుత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిశోధకుడు పిల్లల ఆత్మవిశ్వాసంపై తల్లిదండ్రుల పెంపక శైలులు ప్రభావాన్ని అధ్యయనం చేయాలనుకున్నారు. కింది వాటిలో ఒకటి జోక్యచరం కాబట్టి దీనిని నియంత్రించవలసిన అవసరం ఉంది. ఆప్షన్ 1 తల్లిదండ్రుల పెంపక శైలి. ఆప్షన్ 2 పిల్లల ఆత్మవిశ్వాసం. ఆప్షన్ 3 పిల్లల వయస్సు. ఆప్షన్ 4 అధ్యయనం యొక్క ఉద్దేశం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పిల్లల వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రకారం ప్రవర్తనను మలుచుకొనుటకు ఒక ముఖ్యమైన విధానం. ఆప్షన్ 1 శిక్షించడం. ఆప్షన్ 2 మోడలింగ్. ఆప్షన్ 3 బోధించడం. ఆప్షన్ 4 ఆదేశించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే
మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మోడలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు వీటిపై దృష్టి పెట్టాలి. ఆప్షన్ 1 చలనాత్మక అభ్యసనం మాత్రమే. ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం. ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక అభ్యసనం మాత్రమే. ఆప్షన్ 4 భావాత్మక అభ్యసనం మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల అభ్యసన ప్రక్రియలో అనుసరించవలసిన సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అవధానం, అభిరుచి, ప్రేరణ, అభ్యసనం, కొనసాగింపు. ఆప్షన్ 2 ప్రేరణ, అభ్యసనం, కొనసాగింపు, అవధానం, అభిరుచి. ఆప్షన్ 3 అభిరుచి, ప్రేరణ, అభ్యసనం, అవధానం, కొనసాగింపు. ఆప్షన్ 4 అభ్యసనం, అవధానం, అభిరుచి, ప్రేరణ, కొనసాగింపు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్ యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అవధానం, అభిరుచి, ప్రేరణ, అభ్యసనం, కొనసాగింపు. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి బాల్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది కనుక ఆమెకు అనేక జానపద పాటలు తెలుసు. ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తు రాలేదు. ఈ సందర్భంలో విస్మృతికి ఈ కారణాన్ని ఆపాదించండి. ఆప్షన్ 1 దమనం. ఆప్షన్ 2 అనుపయోగం. ఆప్షన్ 3 ఎంపికతో విస్మృతి. ఆప్షన్ 4 నిల్వ వైఫల్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అనుపయోగం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి బోధనా అభ్యసనాల మధ్య సంబంధం యొక్క సరైన వ్యక్తీకరణ కాదు. ఆప్షన్ 1 బోధన అనేది జ్ఞానాన్ని పంచడం, అభ్యసన అనేది జ్ఞానం సముపార్జించడం. ఆప్షన్ 2 బోధన అనేది సమాచారాన్ని అందించడం, అభ్యసనం అనేది సమాచారాన్ని గ్రహించడం. ఆప్షన్ 3 బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ. ఆప్షన్ 4 బోధన అనేది సామగ్రిని అందించడం, లెర్నింగ్ అనేది సామగ్రిని వినియోగించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక సంస్కృతికి కారకాలు ఏవి? ఏ కుటుంబ నిర్మాణం, బి సాంఘిక ఆర్థిక స్థితి, సి భాష, డి భౌగోళిక పరిస్థితి. ఆప్షన్ 1 ఏ, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 2 ఏ, బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 3 బి, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి, సి అండ్ డి. ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి, సి అండ్ డి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమ్మిళిత తరగతుల్లో అందుల అవసరాలను తీర్చుటకు ఉపయోగించకూడనిది. ఆప్షన్ 1 చిత్రాలు. ఆప్షన్ 2 ప్రత్యేక వ్రాతప్రతి. ఆప్షన్ 3 లేఖరి. ఆప్షన్ 4 ఆడియో టేపు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 చిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకులు అన్వేషించినప్పుడు మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుందని నమ్మే ఉపాధ్యాయుడు ఈ అభ్యసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటాడు. ఆప్షన్ 1 కృత్యధారణ అభ్యసనం. ఆప్షన్ 2 పరిశీలన. ఆప్షన్ 3 ప్రదర్శన. ఆప్షన్ 4 ఉపన్యాసం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కృత్యాధారణ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అభ్యసన వనరులను వాటి ఉదాహరణలతో జతపరచండి. ఏ ఆట, బి సమాజం, సి స్వీయ, డి టెక్నాలజీ. పాయింట్ 1 అమ్మడం మరియు కొనడం గురించి తెలుసుకొనుటకు మార్కెట్కు వెళ్ళడం. పాయింట్ 2 మాన్యువల్ను చదివి మంచాన్ని అమర్చడం. పాయింట్ 3 దత్తాంశ సేకరణ కోసం సెర్చ్ ఇంజన్ని ఉపయోగించడం. పాయింట్ 4 ఇసుకలో ఆకారాలను తయారు చేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానంను నిర్దేశించేది. ఆప్షన్ 1 విశ్వవిద్యాలయం.
ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ 3 భారత ప్రభుత్వం, ఆప్షన్ 4 సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బహుభాషత్వమును ఆప్షన్ 1 భాషా ఉపాధ్యాయుడు అడ్డంకిగా పరిగణించాలి, ఆప్షన్ 2 భాషా ఉపాధ్యాయుడు విస్మరించాలి, ఆప్షన్ 3 భాషా ఉపాధ్యాయుడు వనరుగా ఉపయోగించాలి, ఆప్షన్ 4 భాషా ఉపాధ్యాయుడు అంగీకరించకూడదు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 భాషా ఉపాధ్యాయుడు వనరుగా ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, అదనపు మద్దతు వారి ప్రాథమిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుందనే భావనతో ఒక ఉపాధ్యాయుడు పాఠశాల సమయం తర్వాత తక్కువ సామర్థ్యం గల వారికి లోప నివారణ తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయుని యొక్క చలనాత్మక చర్యను గుర్తించండి. ఆప్షన్ 1 ఉపాధ్యాయుని యొక్క భావన, ఆప్షన్ 2 లోప నివారణ తరగతులను నిర్వహించడం, ఆప్షన్ 3 ఉపాధ్యాయుని యొక్క జ్ఞానం, ఆప్షన్ 4 అదనపు మద్దతును అందించాలనే ఆలోచన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 లోప నివారణ తరగతులను నిర్వహించడం. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహణకు అనువుగా లేని ఉపాధ్యాయులు ఆచరణను గుర్తించండి. ఆప్షన్ 1 కొత్త భావనను దేనికదిగా బోధించడం, ఆప్షన్ 2 అభ్యసన అనుభవాలను ప్రస్తుత పరిస్థితికి అనుసంధానించడం, ఆప్షన్ 3 సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం, ఆప్షన్ 4 చేయడం ద్వారా విద్యార్థులు నేర్చుకునేలా చేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కొత్త భావనను దేనికదిగా బోధించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సమయం గడిచే కొద్దీ మర్చిపోయే అవకాశం ఉన్న వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 మాట్లాడటం, ఆప్షన్ 2 ఈత, ఆప్షన్ 3 కారు నడపడం, ఆప్షన్ 4 అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీజ్లో ఉండాలని గ్రహించిన క్రికెటర్ జాగ్రత్తగా ఆడాడు. ఇక్కడ క్రికెటర్ ఈ విధమైన ప్రేరణ పొందాడు. ఆప్షన్ 1 బహిర్గతంగా, ఆప్షన్ 2 అంతర్గతంగా మరియు బహిర్గతంగా, ఆప్షన్ 3 ఎటువంటి ప్రేరణ లేకుండా, ఆప్షన్ 4 అంతర్గతంగా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్గతంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా, తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహంగా, నిజాయితీగా ఉంటాడని వివరించారు. ఉపాధ్యాయురాలు వివరించిన అంశం, ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 మూర్తిమత్వం, ఆప్షన్ 3 అభిరుచి, ఆప్షన్ 4 సృజనాత్మకత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మూర్తిమత్వం. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్స్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర, ఆప్షన్ 1 బోధకుడు, ఆప్షన్ 2 సౌకర్యకర్త, ఆప్షన్ 3 నిర్దేశకుడు, ఆప్షన్ 4 విశ్లేషకుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సౌకర్యకర్త. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో కింది అంశాలను గమనించారు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 తరగతిలో ఇతర విద్యార్థుల కంటే ఈ విద్యార్థి అధిక నాయకత్వ నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆప్షన్ 2 విద్యార్థి ఎఫ్ అతని వయసు విద్యార్థులతో పోలిస్తే పొట్టిగా ఉన్నాడు. ఆప్షన్ 3 సి మరియు డి విద్యార్థుల కంటే ఏ మరియు బి విద్యార్థులు ఉద్వేగంగా పరిణితి చెందారు. ఆప్షన్ 4 విద్యార్థి జి విద్య సంబంధిత కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థి జి విద్యా సంబంధిత కృత్యాల కంటే సహ పాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్స్ అసోసియేషన్, క్లస్టమ్ అసోసియేషన్ మరియు
పెయిర్డ్ అసోసియేషన్ అనే పరీక్షలు దీనిని మాపనం చేయుటకు ఉపయోగించబడతాయి. ఆప్షన్ 1 స్మృతి, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 విస్మృతి, ఆప్షన్ 4 ఆలోచన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం స్వీయ నిర్మాణాత్మక కోసం భాషను ఉపయోగించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 వ్యక్తిగత భాషణం, ఆప్షన్ 2 అహం కేంద్రీకృత భాషణం, ఆప్షన్ 3 పరిపక్వమైన భాషణం, ఆప్షన్ 4 సాంఘిక భాషణం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తిగత భాషణం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనంలో అవగాహన వివేచా పాత్రను నొక్కి చెప్పిన అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఐటీసీ దీనిలో సహాయం చేస్తుంది. ఆప్షన్ 1 వారి వైయక్తిక భేదాలతో సంబంధం లేకుండా అభ్యసకుల మధ్య సమాన అభ్యసనాన్ని ప్రోత్సహించడం, ఆప్షన్ 2 వికలాంగ విద్యార్థులకు మాత్రమే బోధించడం, ఆప్షన్ 3 అధిక ఐక్యూ విద్యార్థులను మాత్రమే గుర్తించడం, ఆప్షన్ 4 స్వీయ వేగవంతమైన అభ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 స్వీయ వేగవంతమైన అభ్యసనం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లైక్ దిస్ వీడియో.